తిరుపతి విద్యానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బెంగళూరు అచ్యుత ఆయుర్వేదిక్ కళాశాల చైర్మన్ భువనేశ్వరరాజు, వైస్ చైర్మన్ ఉమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు ఆయుర్వేదానికి కూడా సమాన ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఆయుర్వేదం సహజ సిద్ధమైన వైద్య పద్ధతి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య రక్షణకు విశ్వసనీయమైన మార్గమని వివరించారు. ప్రజలు ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు. తిరుపతి ప్రజలు ఈ కొత్తగా ప్రారంభించిన అచ్యుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన ఆయుర్వేద చికిత్సా సదుపాయాలను అందించేందుకు హాస్పిటల్ ఈ బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ప్రీతి తదితరులు పాల్గొన్నారు. నడుగు నేను ఇస్తాను మ్యాట్ రిటర్న్. ఓకే సార్ పేరు రావాలి. రండి సార్, పర్లేదు వచ్చేసి. మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వాడతాం, ఒకసారి తీసేస్తాం. మళ్ళీ దీనిపైన ఇది వస్తుంది, స్ప్రెడ్ వస్తుంది. యూజ్ రమ్మని చెప్పి మేడం సార్ థెరపిస్ట్ మంచిగా ఉంటే చూడు. అన్ని చూసుకోవాలి. అట్లా పాపం టెన్షన్ అవుతా ఉన్నారు. ఏం కాదు, మన టెన్షన్ ఇంకేంటి? నాకు టెన్షన్ లేదు సార్, మేడం టెన్షన్ పెడేస్తాను. రండి సార్. ఇంకా రండి మీరు. చాలా పనులు బుద్ధాది కవర్ చేయండి. చేశారు. అటల్ దెబ్బలు పడుతుంది. అది మరి వద్దు సార్, ఇదేం లేవు సార్. ఇంటర్వ్యూ చేయాలి. నిన్నే కదా అన్ని తెచ్చుకున్నాము. అవన్నీ తెచ్చుకున్నా నీట్గా ఒక్కొక్కరు సెట్ చేస్తాను. ఒకరు పరిచయం తను కూడా మనకి దాదాపు మీరు ఆయుర్వేద బేస్. లేదు 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 సార్. ఇప్పుడు మంత్రి విజయవాడలో ఒక సముద్రం మధ్యలో ఉన్నారు. ఎవరు అనుకున్నారు? ఆడే పిచ్చి ఆయన కష్టాలు సార్, పిచ్చి అనుకున్నారు ఆయన. అదైన తర్వాత 1 year తిరుపతి పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సిటీలో అచిత ఆయుర్వేద మెడికల్ కాలేజ్ బెంగళూరు వారి సౌజన్యంతో ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ కావడం చాలా గొప్ప విషయం. ఈ ఆధ్యాత్మిక సిటీలో ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని తక్కువ ఫీజులతో, తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ముందుకొచ్చి మాకంతా మా చైర్మన్ సార్ అంటారు తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో అచ్యుత ఆయుర్వేద మెడికల్ కాలేజ్ బెంగళూరు వారి
బ్రాంచ్ ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు కావడం చాలా సంతోషమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ మంచి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరియు పంచకర్మ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలకు ఇక్కడలకు సో మాది బెంగళూరులో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య గారి సహకారంతో తిరుపతిలో మేము మా బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాము. సో దీంట్లో చౌకమైన వెరీ లెస్ రేట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా సుబ్రహ్మణ్య కోరుకున్నారు. దాన్ని ఇంకా